తింటే మొన్న కరోనాలో జంక్ ఫుడ్ వల్ల ఎలా చాలామంది చనిపోయారు. ఉమ్, ఇలా ఈ హెల్తీ ఫుడ్ అంటే ఇది మనకి ట్రెడిషనల్ ఫుడ్ ఇది. ఎలా అంటే ఇది మన పూర్వీకులందరూ తిన్న ఫుడ్డే, మనం దాన్ని మర్చిపోయాం. కరెక్ట్. దాన్ని ఏ విధంగా తెలియచేయాలని చెప్పేసి ఈ పిక్చర్ అంటే పిక్చర్ ద్వారా మీకు మిల్లెట్స్తో బొమ్మ వేసినప్పుడు మనకి దానికి కలిగే హ్యాపీ, దానికి చూసేటప్పుడు ఆ ఫీల్ ఉంటూ అది మన ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని గుర్తు చేస్తుందని నేను దీనికి హెల్త్ ఆర్ట్ అని పేరు కూడా పెట్టాను. కొన్ని ఏమైనా తీసుకొచ్చి ఉంటారు కదా మా కోసం చూపించడానికి, తప్పకుండా మేడం. చూపిస్తారా? తప్పకుండా. నాకు బోల్డ్ డౌట్స్ ఉన్నాయి దాని మీద. అలాగే సో వాటిని చూపిస్తూనే ఆ డౌట్స్ అడుగుదామని వెయిట్ చేస్తున్నాను. షూర్ అండి, తప్పకుండా. వెంకటేశ్వర స్వామి కదండి. అవును మేడం. ఓ మై గాడ్, కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయండి నిజంగా. దీంట్లో నేను మెయిన్ సబ్జెక్ట్లో ఎక్కడా కలర్స్ వాడలేదండి. ఉమ్, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వైట్, ఇది క్యాన్సన్ షీట్ మీద చేస్తాను, మ్హూ. వాటర్ ప్రూఫ్. అది మీకు ఏమవుతుందంటే హైలైట్ వైట్ పొద్దు వైట్ అని చెప్పి వైట్ వదలకుండా ఉమ్, నేను దాని మీద అక్రిలిక్ పెయింట్ చేయడం జరిగింది. ఓ 20% పెయింటింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మ్హూ. పిక్చర్ అంతా మాత్రం కూడా మిల్లెట్స్. ఓ నేను అంటే వెంకటేశ్వర స్వామి అన్నదానం దగ్గర పెట్టాలని కోరికతో చేశాను. అంటే ఇవి ఏమి ఊడిపోవండి? మేడం నేను అంటించేది ముట్టుకోవచ్చా? అయ్యో మేడం, ఇది దీనిపైన ఇది గ్లాస్ కాదు, ఇది గ్లాస్ కాదు, రెజిన్ అని చెప్పేసి గ్లాస్ బదులు క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని చెప్పి ఒక లిక్విడ్. 24 అవర్స్ తర్వాత అది గ్లాస్లా తయారైపోతుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటాయి, ఎప్పటికీ పడవు. ఓ మై గాడ్. నేను ఫస్ట్లో బాధపడేది అదే మేడం.